నిజానికి రేవంత్ సర్కార్ రైతు భరోసా కోసం మొదట ఖమ్మం జిల్లా మధిరాలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది. మధిర అనేది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు అత్యంత సీనియర్ నాయకుడు. అయితే వర్షం వల్ల ఖమ్మం జిల్లాలో జరగాల్సిన సభపై ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. చివరి నిమిషంలో మధిర సభను క్యాన్సిల్ చేసి వేదికను హైదరాబాద్ కు మార్చింది ప్రభుత్వం. ఈ కథనంలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. హైదరాబాద్ సభ సందర్భంగా దాదాపుగా అన్ని ప్రధాన పత్రికలకు ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చింది. రైతు భరోసా నిధుల విడుదల అనగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఆసక్తిగా చూశారు. అయితే ఆ ప్రకటనలు చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క యాడ్ లో కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటో లేదు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోటోలు మాత్రమే ఉన్నాయి. వ్యవసాయ శాఖకు సంబంధించిన పథకం అమలవుతుంటే ఆ శాఖ మంత్రికే ప్రయారిటీ లేకపోవడం ఏంటి? సంబంధిత శాఖ మంత్రి ఫోటో లేకుండానే ప్రకటనలు రావడం వెనక ఆంతర్యం ఏంటి? ఇదంతా చూస్తుంటే కావాలని చేశారా లేక అనుకోకుండా జరిగిన పొరపాట అనే చర్చ నడుస్తోంది. కానీ రాజకీయ పండితులు మాత్రం ఇది అస్సలు అనుకోకుండా జరిగిన పొరపాటు కాదు అని గంటపదంగా చెప్తున్నారు.